క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత జగన్. త్వరలో జరిగే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. మండలిలో అధికార పక్షం కంటే కూడా వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. కౌన్సిల్లో వైసీపీకి 37 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. త్వరలోనే జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల దాడుల్లో గాయపడ్డ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇస్తారని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. గెలిచినటువంటి ఆనందంలో వాళ్ళు ఉంటారు, ఓడిపోయినటువంటి బాధలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. 4 రోజులు సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా నష్టం జరిగితే మాత్రం తప్పనిసరిగా అక్కడ మేము ఉంటామనేటువంటి చెప్పాం. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ఎవరి మీదకి మనం వెళ్ళొద్దు. ఎవరన్నా మన మీదకి వస్తే మాత్రం ముడుసు కూర్చునేటువంటి పరిస్థితి లేదు. మనం చేయగలిగినటువంటి ప్రయత్నం మనం చేద్దామనేటువంటిది చెప్పాం. మరి ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. మనము ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మన వంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి.